సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాయంత్రం 6:30 కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ ఫేజ్ 2 విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఐఆర్ఎఫ్సి రుణాల విడుదల అంశంపైన నేతలు చర్చించనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, హైదరాబాద్ మెట్రో రైల్ పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. ఏదైతే ఢిల్లీలో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ని కలవనున్నారు. అయితే 20వ తారీఖు అంటే ఈ నెల 20వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ కూడా రాయడం జరిగింది. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటాను, అక్కడ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలి, సో దీనికి సంబంధించిన పూర్తి వివరణ అక్కడ ఇస్తానని చెప్పి కూడా లేఖ కూడా రాయడం కూడా జరిగింది. ఈ లేఖపై స్పందిస్తూ కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఉండడం, ఈరోజు ఏదైతే కేంద్ర రైల్వే శాఖ మంత్రితో భేటీ అవడంపై మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన పరిణామం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఈ సాయంత్రం కలిసేటువంటి 6:30కు మెట్రో అనుమతులు నిధులపై ఈ రోజు ఏదైతే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే కిషన్ రెడ్డి మెట్రోకు ఫేజ్ 1కి సంబంధించినటువంటి రావాల్సిన నిధులన్నీ కూడా అడ్డుకుంటున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం తెలంగాణకు ₹1 వచ్చినా నాకు సంతోషమని చెప్పి కిషన్ రెడ్డి చెప్పారు. సో అది నా చేతుల్లో లేదు. అనుమతులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ విషయంలో ఏదైతే పేపర్స్ అంతా కూడా క్లారిటీగా లేదు, స్పష్టతగా లేదు, డిపిఆర్ఓ కూడా స్పష్టతగా లేదు. సో ఈ టెక్నికల్ అంశాల వల్లనే నిధులకు సంబంధించినటువంటి రావడం ఏదైతే ఆలస్యమైందని చెప్పి ఒకవైపు బీజేపీ చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది. సో ఏదేమైనా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫైనాన్షియల్ సంబంధించినటువంటి పేపర్స్ కావచ్చు, డిపిఆర్కి సంబంధించిన పేపర్లు కావచ్చు, ఈ అన్ని అంశాల పేపర్లతో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి ఏదైతే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరణ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మనకు. అలాగే ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధులకు సంబంధించిన 13,000 కోట్లకు సంబంధించిన అంశంపై కూడా ఈ రోజు చర్చిస్తారు. అలాగే మెట్రో ఫేజ్ 2కి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, ఏదైతే కేంద్రం నుంచి ప్రభుత్వం సహాయం కోరుతుంది, దీనికి సంబంధించిన అంశంపై కూడా పూర్తిస్థాయిలో ఏదైతే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో సంబంధించినటువంటి ఇష్యూ ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో దీనికి సంబంధించిన అంశం ఈరోజు చర్చకు రానుంది. సో దీనిపై క్లారిటీగా సాయంత్రం 6:30 గంటల తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ఏదైతే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మెట్రోని పూర్తిగా తన హ్యాండ్ ఓవర్లకు చేసుకుంది. ఎల్ఎన్టీ నుంచి మనకు తెలిసిందే ఈక్విటీ అమౌంట్ 13,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అమౌంట్, ఆ అమౌంట్పై ఈ రోజు దానిపై క్లారిటీ వస్తుంది. అలాగే మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన అంశంపై కూడా నిధుల కేటాయింపులు, అనుమతులకు సంబంధించిన అంశంపై కూడా ఈ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా దీనిపై గత కొద్ది రోజుల నుంచి కూడా మాటలు యుద్ధం చేసుకుంటున్నాయి. ఈ 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాయడం కూడా జరిగింది. సో ఈ అంశాలపై ఈ రోజు దీనిపైన రాజకీయ పరిణామాలు ఒకటేసారిగా చేంజ్ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం, కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉండడం, ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఏదైతే అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇవ్వడం, సో ఇద్దరు కలిసి కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రితో ఇద్దరు కలిసి వెళ్ళి భేటీ అవ్వడం, సో దీనికి సంబంధించిన అంశంపై ఈ రోజు ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ మాటల యుద్ధం ఇక్కడితో తెరపడుతుందా? కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఏదైతే పేపర్లు క్లారిటీలో టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పారు, టెక్నికల్ ఇష్యూకి సంబంధించిన అంశాలన్నీ కూడా తనతో పాటు తీసుకెళ్లారు. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? ఇది మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? లేదా ఈ మాటల యుద్ధం కానీ, మెట్రోకి సంబంధించిన అనుమతుల విషయం కానీ, ఈక్విటీ అమౌంట్ 13,000 కోట్లు ఐఆర్ఎఫ్సికి సంబంధించిన నిధుల అంశం కానీ, ఇంకా ఏదైనా టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉండి ఇంకా ఆలస్యమైనటువంటి అవకాశం ఉంటుందా అనే స్పష్టత మాత్రం సాయంత్రం 6:30 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి భేటీ తర్వాత దీనిపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ అజయ్.